ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మంత్రులకు తమ శాఖలపై అవగాహన లేదా? ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వాళ్ళున్నారా? శాఖలపై పట్టు పెంచుకోవాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్పడానికి కారణమేంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైంది. కానీ కొందరు మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో కేబినెట్ సమావేశంలో ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అయితే శాఖలపైనే కాదు, జిల్లాలపైన కూడా అవగాహన పెంచుకోవాల్సిందిగా వీళ్లకు సీఎం చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలంటే మంత్రుల సహకారం అవసరం. అయితే వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించేటప్పుడు ప్రజలకు చేరువవుతున్న కార్యక్రమాలు ఏమిటనేది చెప్పలేకపోతున్నారు కొందరు మంత్రులు. శాఖల వారీగా ప్రత్యేక మీడియా విభాగమున్నా పథకాల అమలులో నెలకొన్న సాధక బాధకాలను మంత్రులు చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో పనితీరు మెరుగుపరుచుకోవాలని కొందరు మంత్రులకు సీఎం సూచించినట్టు సమాచారం. వచ్చే 3 నెలల్లో మంత్రులు మరింత సీరియస్గా పనిచేయాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. శాఖలపై పట్టు పెంచుకుని వైసీపీ విమర్శలకు ధీటుగా బదులివ్వాలని ఆదేశించినట్టు సమాచారం. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని కూడా సీఎం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో పలువురు మంత్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచుకునే పనిలో పడ్డారనే టాక్ నడుస్తోంది.